సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు హాజరయ్యారు. సుమారు 15 నెలల పాటు సీజేఐ పదవిలో జస్టిస్ సూర్యకాంత్ కొనసాగుతున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ రవి, దాదాపు భారతదేశ 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం కొద్దిసేపటి క్రితమే చేశారు. అయితే ఢిల్లీలో చాలా అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమం, రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమానికి అత్యున్నత మహారథులందరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు, తర్వాత ఇక్కడ ఈసారి చాలా స్పెషల్ గా అని చెప్పవచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కూడా హాజరవ్వడము మొట్టమొదటిసారిగా ఈ వేడుకకు ఒక ఆకర్షణ అని చెప్పవచ్చు. దాదాపు 6 దేశాల నుంచి నేపాల్, భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, శ్రీలంక, దాదాపు డజన్ కి పైగా న్యాయమూర్తులు, చాలా సీనియర్ నాయకులు, అంటే సీనియర్ కి సంబంధించినటువంటి న్యాయమూర్తులు దేశ విదేశాల నుండి కూడా వాళ్ళ విత్ ఫ్యామిలీస్ తో సహా దాదాపు నిన్ననే ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఈ వేడుకకు వీళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా ఇలాంటి వేడుకకు ఇతర దేశాలకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులకు ఆహ్వానము ఇవ్వడం అన్నది మొట్టమొదటిసారి జరిగిందని చెప్పవచ్చు. మరొక వైపు ఏదైతే ఇతడు జస్టిస్ సూర్యకాంత్ హర్యానాకు సంబంధించినటువంటి న్యాయవాది, తర్వాత హిసార్ జిల్లాలో చాలా చిన్న గ్రామం నుంచి ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగినటువంటి ఏదైతే తీరుందో, చాలా అంటే ఇక్కడ మనకి 370 ఆర్టికల్ నుంచి అనుకోవచ్చు, చాలా అంశాలకు పైగా కూడా తీర్పుల్లో ఇతడు భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ముఖ్యంగా హిసార్ అన్నటువంటి విలేజ్ నుంచి ఇతడు న్యాయవాదిగా తన ఏదైతే విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి దానితో హర్యానా ప్రజలందరూ కూడా ఒకవైపు హర్షాతిరేకలు వెల్లడిస్తున్నారు. మరొక వైపు ఏదైతే హర్యానా నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడికి ఢిల్లీకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ వారి సోదరులు, తర్వాత వారి తల్లిదండ్రులు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోయే ముందర తన తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసి, తర్వాత ఏదైతే గవాయిని కూడా అలింగనం చేసుకుని ప్రమాణ స్వీకారం చేసినటువంటి దృశ్యాలు ఒక హైలైట్ అని చెప్పవచ్చు. మరొక వైపు తన భార్య సరిత సూర్యకాంత్, ఈమె ఒక ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఈమె వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒకరు వచ్చేసేసి ఇద్దరు కూడా చదువుకుంటున్నారు అమ్మాయిలు, ఒకరు కనుప్రియ, తర్వాత ఇంకొక అమ్మాయి ముగ్ధ, వీరిద్దరు కూడా చదువుకుంటున్నారు. వీరికి అంటే ఎవరైతే సూర్యకాంత్ కి ముగ్గురు బ్రదర్స్, వారందరూ కూడా నిన్న ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా హర్యానా భవన్ లో విడిది కూడా ఏర్పాటు చేశారు. కానీ హర్యానా నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి కూడా ఈ విధంగా జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదిగినటువంటి తీరుపై కూడా హర్యానా ప్రజలందరూ కూడా ఈ ఆనందాన్ని ఒక వేడుకగా చేసుకుంటున్నటువంటిది ఒకవైపు సోషల్ మీడియాలో పోస్టులను బట్టి కూడా తెలుస్తుంది. మరొక వైపు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అతిథుల మధ్య ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు కూడా 370 ఆర్టికల్ రద్దు విషయంలో కూడా తీర్పు ఇచ్చినటువంటి విషయంలో కూడా సమర్థించినటువంటిది, ముఖ్యంగా ఎస్సీఆర్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇతడు భాగస్వామ్యము, తర్వాత అనేక కీలకమైనటువంటి అంశాల్లో కూడా తన వాదనను అనుకోవచ్చు, తనకున్నటువంటి అంశాన్ని కూడా తీర్పు విషయంలో కూడా చాలా న్యాయబద్ధంగా ఉండే విధంగా కూడా సమర్థించినటువంటి కొన్ని కీలకమైనటువంటి కేసుల్లో కూడా ఇతడు జస్టిస్ సూర్యకాంత్ ఉండడం అన్నది కూడా ఇక్కడ విశేషం. దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి అంశాల్లో కూడా ఇక్కడ తన తీర్పుని వివరించినటువంటి అంశాల్లో ఇక్కడ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు దాదాపు 15 నెలల పాటు కూడా నిర్వహించనున్నారు. 2027లో ఫిబ్రవరిలో పదవి విరమణ, 65వ సంవత్సరంలో పదవి విరమణ చేయబోతున్నారు. మొత్తం మీద మాత్రం ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా కొద్దిసేపటి క్రితము భారత ప్రధాన న్యాయమూర్తిగా 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.